గురుకుల ఉద్యోగ గైడ్లైన్స్ ప్రోగ్రాంలో ఇప్పుడు భారత రాజకీయ వ్యవస్థ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గురించి మనకు పూర్తి సమాచారాన్ని అందించడానికి దీపిక మేడం మనతో ఉన్నారు, సీనియర్ ఫ్యాకల్టీ. మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కూడా స్క్రీన్ కింద రన్ అవుతున్న నెంబర్కు ఫోన్ చేసి మీ ప్రశ్నను అడగవచ్చు. మీరు ప్రశ్న అడిగేటప్పుడు మీ టీవీ వాల్యూను మ్యూట్లో పెట్టుకోండి. మేడం, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, చాలా డెప్త్గా ఉంటుంది, చాలా పెద్ద సబ్జెక్ట్ కూడా. దీన్ని ఎంత డెప్త్ వరకు అభ్యర్థులు చదవాల్సిన అవసరం ఉంది, ఎక్కడి నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? ఓవరాల్ చూస్తే మనము రాష్ట్రపతి నుంచి తీసుకుంటే సుప్రీంకోర్టు, అలాగే ప్రధానమంత్రి, పార్లమెంట్, ఇలా ఓవరాల్గా మొత్తం కూడా మనకు ఇండియన్ పొలిటికల్ సిస్టంలోనే వస్తుంది కదా. మొత్తం సమాచారాన్ని ఎంత డెప్త్ వరకు అభ్యర్థులు చదువుకోవాల్సి ఉంటుందో చెప్పండి మేడం. ఇది వీళ్ళకి సిలబస్ ఒకవేళ గమనించి ఉంటే డైరెక్ట్గా ఉన్న టాపిక్ అండి. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనేది ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కింద గవర్నమెంట్లో ఉండే ప్రతి ఇన్స్టిట్యూషన్, ప్రతి ఆఫీస్ కవర్ అవుతుంది. దాని డెఫినేషనే ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ గవర్నెన్స్ అని అంటారు పొలిటికల్ సిస్టమ్కి సంబంధించి. సో వాటికి సంబంధించిన ప్రతి ప్రొవిజన్, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ మెంబర్స్ని, రాజ్యసభ మెంబర్స్ని డిఫరెంట్గా ఎన్నుకుంటాం. లోక్సభ మెంబర్స్ని డైరెక్ట్గా ఎన్నుకుంటాం, కానీ రాజ్యసభ మెంబర్స్ని మనం డైరెక్ట్గా ఎన్నుకోం. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఓట్స్ ఫర్ ది ఎలక్షన్స్ ఫర్ రాజ్యసభ మెంబర్స్, ఎవరు ఓట్ చేస్తారు, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ కొన్ని ఎక్స్క్లూజివ్ పవర్స్ లోక్సభకు ఉంటాయి, ఆ పవర్స్ రాజ్యసభకు ఉండవు. కొన్ని ఎక్స్క్లూజివ్ పవర్స్ రాజ్యసభకు ఉంటే అవి లోక్సభకు ఉండవు. ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకి ఎక్స్క్లూజివ్గా ఉండే పవర్స్. ఇప్పుడు మనం సుప్రీంకోర్టుని ఫెడరల్ కోర్ట్ అంటాం. ఎందుకు ఫెడరల్ కోర్ట్ అంటాం? ఇప్పుడు తెలంగాణ, ఏపీ ఒకరి మీద ఒకరు కేసు వేసుకోవాలన్నా కామన్ హైకోర్టు ఉన్నా కూడా మనం కామన్ హైకోర్టుకి వెళ్ళలేం. రాజ్యాంగం ప్రకారం ఆ కేసు తీసుకునే రైట్ ఒట్టి సుప్రీంకోర్టుకి ఉంటుంది, అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద వస్తుంది. కాబట్టి ఒకవేళ సెంటర్ స్టేట్ డిస్ప్యూట్ కానీ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ కానీ ఉంటే దిస్ కేస్ క్యాన్ బి ఫైల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోర్ట్స్? సుప్రీం కోర్ట్. సో బేసిక్గా పొలిటికల్ సిస్టంలో మనం ఏంటంటే అన్ని ఆర్గనైజేషన్స్, వాటి కింద ఎవరెవరు వస్తారు, వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళ మధ్యలో ఉండే ఇంటరాక్షన్స్ ఏంటి, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయండి యూజువల్గా. రైట్ మేడం, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గురించి పూర్తిగా వివరించండి మేడం. ఫస్ట్ పొలిటికల్ సిస్టమ్ అంటే దాని డెఫినేషన్ చాలామందికి తెలియదు, అసలు అది ఏంటి అని నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది. పాలిటిక్స్ వేరు, పొలిటికల్ సిస్టమ్ వేరండి. పొలిటికల్ సిస్టమ్ అంటే మనం గవర్నమెంట్లో ఉన్న ఇన్వాల్వ్ అయి ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కౌంట్ చేస్తామన్నమాట. సో పొలిటికల్ సిస్టమ్ని ఎప్పుడైనా ఎలా డిఫైన్ చేస్తామంటే సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ అ కంట్రీ. ఎవరెవరైతే గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో ఆ ఇన్స్టిట్యూషన్స్ని మనం పొలిటికల్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అన్నప్పుడు దాని కాంపోనెంట్స్ ఏమేమి వస్తాయి? కాంపోనెంట్స్ కింద ఫస్ట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. మనం ఎక్కడ ఏ కంట్రీలో గవర్నమెంట్ని తీసుకున్నా గవర్నమెంట్లో 3 బేసిక్ ఆర్గన్స్ ఉంటాయి. ఒకటేంటంటే చట్టాలు చేసేది, ఐ మీన్ ఎనాక్టింగ్ లాస్, అది లెజిస్లేచర్ చేస్తుంది. దాని తర్వాత ఈ లాస్ని ఎగ్జిక్యూట్ చేసే అథారిటీ, దాన్ని ఎగ్జిక్యూటివ్ అంటాం. ఒకవేళ ఏదైనా డిస్ప్యూట్ వస్తే దాన్ని రిజాల్వ్ చేసే అథారిటీ, దాన్ని మనం జుడిషియరీ అంటాం. ఈ 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్, పొలిటికల్ సిస్టమ్ బేస్ ఈ 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. అయితే ఇండియాకు వచ్చేసరికి సెంటర్లో ఆ 3 ఆర్గన్స్ ఉంటాయి, స్టేట్లో కూడా 3 ఆర్గన్స్ ఉంటాయి. అయితే ఈ సెంటర్ స్టేట్ అనే సంబంధాన్ని మనం ఫెడరల్ స్ట్రక్చర్ అంటాం. సో ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి తెలియాలి, ఫెడరల్ స్ట్రక్చర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఏంటి, వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది అవి తెలియాలి. దాని తర్వాత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, మన దగ్గర సెంటర్ స్టేట్ కాకుండా లోకల్ లెవెల్లో కూడా గవర్నమెంట్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాము, వాళ్ళకుండే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, వాళ్ళ కింద వచ్చే ఇన్స్టిట్యూషన్స్, అథారిటీస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పంచాయత్ అన్నప్పుడు పంచాయత్కి బేసిస్ గ్రామ సభ. సో గ్రామ సభ మీద చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతారు, గ్రామ సభలో ఎవరు ఉంటారు అన్న క్వశ్చన్ ఎక్కువ అడుగుతారు. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలియాలి. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇప్పుడు మన దగ్గర ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడిషియరీ కాకుండా ఇంకా కొన్ని స్పెషల్ అథారిటీస్ ఉంటాయి, లైక్ ఎలక్షన్ కమిషన్ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఇవన్నీ స్పెషల్ అథారిటీస్. అవి ఎగ్జిక్యూటివ్ కింద రావు, లెజిస్లేచర్ కింద రావు, జుడిషియరీ కింద రావు. అట్లాంటి అథారిటీస్ని ఒకవేళ కాన్స్టిట్యూషన్ పరంగా మనం ఎస్టాబ్లిష్ చేస్తే వాటిని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. అంటే వాటి పవర్స్, ఫంక్షన్స్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో ఎంబైబ్ అయి ఉంటాయి. సో ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి, వాటి వర్కింగ్ గురించి కూడా తెలియాలి. ఒకవేళ కాన్స్టిట్యూషన్లో ఇవ్వకుండా లాలో ఏదన్నా డిఫరెంట్ సపరేట్ లా చేసి ఆ లా కింద మనం దాన్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని స్టాట్యూటరీ బాడీ అంటాం. స్టాట్యూట్ అంటే లా అండి. ఎనీ లా మేడ్ బై పార్లమెంట్ ఇస్ కాల్డ్ యాజ్ అ స్టాట్యూట్. ఆ స్టాట్యూట్ కింద ఎస్టాబ్లిష్ చేసే బాడీస్ని స్టాట్యూటరీ బాడీస్ అంటాం.
ఇప్పుడున్న రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయిన బాడీస్లో చాలా చాలా ఇంపార్టెంట్ స్టాట్యూటరీ బాడీ లోక్పాల్. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే లోక్పాల్ ఎందుకు కాన్స్టిట్యూట్ చేయబడింది, లోక్పాల్ మెంబర్స్ని చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు, వీళ్ళ వర్కింగ్ ఇవన్నీ తెలియాలి. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అన్నప్పుడు స్టూడెంట్స్ ఈ 5 ఆస్పెక్ట్స్ నుండి చదవాల్సి వస్తుంది అనమాట. మనం ఇంకా డీటెయిల్డ్గా ఒక్కొక్క ఆస్పెక్ట్ చూస్తే ఫస్ట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ కింద 3 ముందు నేను చెప్పినట్టు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ వస్తుంది. అయితే వీళ్ళకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే మనకు సెంటర్లో ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, స్టేట్లో కూడా ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. సెంటర్లో లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్. సో సెంటర్ ఎగ్జిక్యూటివ్ కింద ఎవరు వస్తారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కింద ఎవరు వస్తారు. సెంటర్ ఎగ్జిక్యూటివ్ కింద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ వస్తారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కింద గవర్నర్, సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వకేట్ జనరల్. సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అసలు సెంటర్ ఎగ్జిక్యూటివ్ కింద ఎవరు వస్తారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కింద ఎవరు వస్తారు. అలాగే లెజిస్లేచర్, సెంట్రల్ లెజిస్లేచర్ని మనం పార్లమెంట్ అంటాం, స్టేట్ లెజిస్లేచర్ని స్టేట్ లెజిస్లేచర్ అంటాం. సో పార్లమెంట్ కింద ఎవరెవరు వస్తారు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పార్లమెంట్ కింద ప్రెసిడెంట్, హౌస్ ఆఫ్ పీపుల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లోక్సభ, రాజ్యసభ అనే పదాలు అసలు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ అయ్యి లేవు. ఒకవేళ క్వశ్చన్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ పరంగా అడిగితే వాళ్ళు లోక్సభని ఐడెంటిఫై చేయకూడదు ఆన్సర్లో. దే హ్యావ్ టు ఐడెంటిఫై హౌస్ ఆఫ్ పీపుల్. రాజ్యసభని ఐడెంటిఫై చేయొద్దు, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ని ఐడెంటిఫై చేయాలి. సో అలా అసలు ఫస్ట్ ఏం వస్తుంది, జ్యుడిషియరీ. మనం యూనియన్ జ్యుడిషియరీ అన్నప్పుడు ఉట్టి సుప్రీంకోర్టు వస్తుంది, కానీ స్టేట్ జ్యుడిషియరీ అన్నప్పుడు హైకోర్టు గురించి తెలియాలి, సబార్డినేట్ కోర్ట్స్ గురించి తెలియాలి. సో ఇవి 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అవుతాయి. దాని తర్వాత వీటి గురించి ఏమేమి తెలియాలి, నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు కాంపోనెంట్స్ ఫస్ట్, దాని తర్వాత అపాయింట్మెంట్స్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ అపాయింటెడా, ఎలెక్టెడా, ప్రెసిడెంట్ అనే పోస్ట్ ఎలెక్టెడ్ పోస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది, డైరెక్ట్ ఎలక్షన్సా, ఇండైరెక్ట్ ఎలక్షన్సా. ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎవరికి ఓటేసే హక్కు ఉంటుంది, ఎలా ఎన్నుకోబడతాడు ప్రెసిడెంట్, ఆ సిస్టమ్ని ఏమంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అంటే వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది, ప్రెసిడెంట్ పోస్ట్ హోల్డ్ చేసినప్పుడు ఆయన మీద అప్లై అయ్యే కండిషన్స్ ఏంటంటి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ కెనాట్ బి క్వశ్చన్డ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఇన్ ఇండియా. అదొక జ్యుడిషియల్ ఇమ్యూనిటీ ప్రెసిడెంట్ ఆఫీస్కి ఉండేది. సో ఇదొక కండిషన్ ఆఫ్ సర్వీస్. నో కోర్ట్ కెన్ క్వశ్చన్ ద ప్రెసిడెంట్, ద పర్సన్ హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇట్లాంటివన్నీ తెలియాలి. అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్. దాని తర్వాత పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఒక ఎగ్జాంపుల్ దీనికి మనం ఆర్డినెన్స్ చాలా కామన్, చాలా మందికి తెలుసు ఆర్డినెన్స్ అనేది ఉంటుంది ఇండియాలో అని. సో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అథారిటీస్ ఇన్ ఇండియా హ్యావ్ ద పవర్ టు ఇష్యూ ఆర్డినెన్స్. సెంటర్లో అది ప్రెసిడెంట్, స్టేట్లో అది గవర్నర్. ప్రతి ఆఫీస్ అంటే మనం ప్రెసిడెంట్ అన్నప్పుడు, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నప్పుడు, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ అన్నప్పుడు ప్రతి ఆఫీస్కి ఉండే స్పెసిఫిక్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ తెలియాలి. ఇప్పుడు అటార్నీ జనరల్ ఎందుకు, అడ్వకేట్ జనరల్ ఎందుకు, వాళ్ళు బేసిక్గా వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అంటే గవర్నమెంట్కి లీగల్ అడ్వైస్ అవసరం ఉన్నప్పుడల్లా అడ్వకేట్ జనరల్ స్టేట్లో, అటార్నీ జనరల్ సెంటర్లో అడ్వైస్ ఇస్తారు. బేసిక్ రీజన్ అది ఆ ఆఫీస్ని ప్రొవైడ్ చేయడానికి. సో వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్ మీద ఒక కంప్లీట్ ఐడియా ఉండాలి వీళ్ళకి. దాని తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ వేరియస్ ఆఫీసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ 3 ఆర్గన్స్ ఉన్నాయి. మీకు ఇండియాలో ఇవే 3 ఆర్గన్స్ ఉంటాయి, యూఎస్లో ఇవే 3 ఆర్గన్స్ ఉంటాయి, యూకేలో కూడా ఇవే 3 ఆర్గన్స్ ఉంటాయి. కానీ యూఎస్లో ఏమవుతుందంటే అన్నిటికంటే 3 జ్యుడిషియరీ పవర్ఫుల్. అదే మీరు యూకేకి వెళ్ళారనుకోండి, బ్రిటన్లో లెజిస్లేచర్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. లెజిస్లేచర్కి ఉన్న పవర్ జ్యుడిషియరీకి కానీ ఎగ్జిక్యూటివ్కి కానీ ఉండదు. కానీ ఇండియాలో మాత్రం లెజిస్లేచర్కి, జ్యుడిషియరీకి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. అంటే బ్యాలెన్స్ చేస్తాం మనం పవర్స్. ఆ బ్యాలెన్స్ ఎలా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియరీ లెజిస్లేటివ్ పవర్ని కంట్రోల్ చేస్తుంది. జ్యుడిషియల్ రివ్యూ అనే ఒక కాన్సెప్ట్తో లెజిస్లేచర్కి ఉన్న పవర్ని కంట్రోల్ చేస్తుంది. జ్యుడిషియరీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పిల్ అని అంటారు. పిల్ ఇస్ అన్ ఇవాల్వింగ్ కాన్సెప్ట్, అది చాలా ఇంపార్టెంట్. జ్యుడిషియల్ యాక్టివిజం కింద పిల్ ఫైల్ అవుతుంది. పిల్ త్రూ ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఎలా ఈ 3 ఆర్గన్స్ మధ్యలో రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది అన్నది లాస్ట్ ఆస్పెక్ట్. ఇవి మొత్తం చదివితే వాళ్ళకి ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర నుండి జ్యుడిషియరీ, హైకోర్ట్ ఫంక్షన్స్ వరకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ అండి పొలిటికల్ సిస్టంలో. తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సిన ఆస్పెక్ట్ ఫెడరల్ స్ట్రక్చర్. అసలు దీంట్లో ఒకటి మనం మిస్ అయ్యాం. ప్రెసిడెంట్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉంటాడు? రాష్ట్రపతి పదవీ కాలం అయితే 5 ఏళ్ళండి. కానీ యూజువల్గా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇది చాలా మందికి తెలుసు. వాళ్ళు ఏమడుగుతారంటే కొత్త ప్రెసిడెంట్ని ఇప్పుడు ప్రెసెంట్ కాంటెక్స్లో అది ఇంపార్టెంట్,
కొత్త ప్రెసిడెంట్ని ఎప్పుడు ఎన్నుకుంటారు అంటే పదవీకాలం పూర్తయ్యే లోప లేకపోతే పదవీకాలం పూర్తయిన తర్వాతన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కొత్త ప్రెసిడెంట్ ఎప్పుడైనా పదవీకాలం పూర్తయ్యే లోపే ఎన్నుకోవాలి. అదొక క్వశ్చన్ అడుగుతారు. సెకండ్ ఏంటంటే యుఎస్లో ఒక పర్సన్ 2 టైమ్సే అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, కానీ ఇండియాలో అలాంటి రిస్ట్రిక్షన్ ఉందా లేదా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలాంటి ఏ రిస్ట్రిక్షన్ పెట్టదు. అంటే ఒక మనిషి ఎన్నిసార్లు అయినా ఇండియన్ ప్రెసిడెంట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మళ్ళీ ప్రెసిడెంట్కి సంబంధించి ఇంకో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కరెంట్ రిలేటెడ్ ఏంటి అంటే క్వాలిఫికేషన్స్. ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫీస్కి కంటెస్ట్ చేయాలంటే కాన్స్టిట్యూషన్ పరంగా ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇది ఒకటి బాగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరలిజం అంటే చాలామందికి తెలీదు. ఫెడరలిజం ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీకి రిలేటెడ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి బీజేపీ గవర్నమెంట్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తుంది. దానికి భాగంగానే నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడున్న చేంజెస్ అన్నీ దానికోసమే తీసుకొచ్చారు. అయితే ఫెడరలిజం అంటే ఏంటి? ఫెడరలిజం చాలా సింపుల్ అండి. మీరు ఒక కంట్రీని చూస్తే మీకు 2 గవర్నమెంట్స్ కనిపిస్తే అది ఫెడరల్, ఒక గవర్నమెంట్ కనిపిస్తే అది యూనిటరీ. యూకే తీసుకుంటే అక్కడ ఒకటే గవర్నమెంట్ ఉంది, సో మనం దాన్ని యూనిటరీ ఫామ్ అంటాం. ఇండియా కానీ యుఎస్ కానీ తీసుకుంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, కాబట్టి అది ఫెడరల్ అవుతుంది. సో ఫిజికల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని బేస్ చేసుకొని మనం అది ఫెడరలా యూనిటరీ అని చెప్తాము. ఫెడరలిజం ఎప్పుడున్నా డీసెంట్రలైజేషన్ అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఈ పని చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఈ పని చేస్తుంది అన్న ఒక బైఫర్కేషన్ ఉంటుంది. కానీ యూనిటరీలో అట్లా ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ సెంట్రలైజ్డ్, ఒకటే సెంటర్, పవర్ ఆఫ్ సెంటర్ ఉంటుందన్నమాట. అయితే ఫెడరలిజంకి సంబంధించి ఇండియాలో వీళ్ళకి ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్? ఫస్ట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం తెలియాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే యూజువల్గా మనం ఫెడరలిజం అన్నప్పుడు సెంటర్కి స్టేట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మళ్ళీ స్టేట్స్కి కూడా అన్ని స్టేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ సైజ్ అండ్ పాపులేషన్ ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. యుఎస్లో మీరు తీసుకుంటే యుఎస్ సెనేట్లో అప్పర్ హౌస్లో అన్ని స్టేట్స్కి 2 సీట్సే రిప్రజెంటేషన్ ఉంటుంది. అది చిన్న స్టేట్ అవ్వచ్చు, పెద్ద స్టేట్ అవ్వచ్చు. కానీ ఇండియాలో అలా ఉండదు. ఇండియాలో సెంటర్కి స్టేట్కి ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ చూస్తే సెంటర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ స్టేట్స్. అలాగే స్టేట్స్ అన్నిటి పవర్ స్టేట్స్కి ఇచ్చే వెయిటేజ్ వాళ్ళ పాపులేషన్ మీద, వాళ్ళ సైజ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి ఇచ్చినంత వెయిట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇవ్వం మనం. ఎందుకు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చిన్నవి, వాటి పాపులేషన్ కూడా తక్కువ. సో రిప్రజెంటేషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పాపులేషన్ బేస్డ్, కానీ యూఎస్లో అట్లా ఉండదు. సో మన ఫెడరలిజం ఎలాంటి ఫెడరలిజం అంటే చూడ్డానికి రెండు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ రియల్ పవర్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్ పవర్ని మనం సెంట్రల్ గవర్నమెంట్కే ఇస్తాం. దీనికి ఒకటే రీజన్ ఏంటి అంటే డైవర్సిటీ. ఇంత డైవర్స్ సిచ్యువేషన్ అంటే ఇన్ని రిలీజియన్స్, ఎన్ని లాంగ్వేజెస్, ఎన్ని కాస్ట్, క్రీడ్స్ ఉన్న కమ్యూనిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెంట్రల్ అథారిటీ స్ట్రాంగ్ లేకపోతే కంట్రీ ఈజీగా డిసింటిగ్రేట్ అయిపోతుంది. అందుకనే కాన్స్టిట్యూషన్ రాశారు. ఎలా రాశారంటే సెంటర్కి ఎక్కువ పవర్, స్టేట్స్కి తక్కువ పవర్. అయితే ఈ సెంటర్కి ఎక్కువ పవర్, స్టేట్స్కి తక్కువ పవర్ అన్నది ఎలా పాసిబుల్? దానికి రిలేషన్షిప్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అని అంటాం మనము. దాని కింద 3 తెలుసుకోవాలండి. ఒకటి ఏంటంటే లెజిస్లేటివ్ రిలేషన్స్. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్. పార్లమెంట్ చేసే లాస్ని మొత్తం కంట్రీ మీద ఇంప్లిమెంట్ చేస్తారు, కానీ స్టేట్ గవర్నమెంట్ చేసే లాస్ ఉట్టి ఆ స్టేట్కే వర్తిస్తాయి. అయితే పార్లమెంట్ దేని మీద లా చేయాలి, స్టేట్ గవర్నమెంట్ దేని మీద లా చేయాలి? ఒకవేళ పార్లమెంట్ చేసిన లాకి స్టేట్ గవర్నమెంట్కి చేసిన లాకి ఏదన్నా డిఫరెన్స్ ఉంటే ఏ లా నెగ్గుతుంది, ఏది వర్తిస్తుంది, ఏది వర్తించదు? ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ లెజిస్లేటివ్ రిలేషన్స్ అండి. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో బేసిక్గా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటుంది స్టేట్లో, దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. ప్రొటెక్ట్ చేయడం కంపల్సరీగా కాదా? ఇప్పుడు మనం ఒక బర్త్ సర్టిఫికేట్ లోకల్ మున్సిపాలిటీ దగ్గర మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం. ఆ బర్త్ సర్టిఫికేట్ మీరు ఏ మున్సిపాలిటీలో ఇండియాలో తీసుకున్నా మీరు ఎక్కడికి వెళ్ళినా అదే బర్త్ సర్టిఫికేట్ చెల్లుతుంది. అలా చెల్లాలి అని రాస్తుంది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో. సో అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ వచ్చేసరికి డే టు డే అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ పాలసీస్కి సంబంధించింది. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ రిలేషన్స్. ఇప్పుడు మనం రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో కంట్రీలో వీటిని చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది రిసోర్సెస్ మీద, స్టేట్ గవర్నమెంట్కి తక్కువ కంట్రోల్ ఉంటుంది. అట్లాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో స్టేట్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి,
దీన్ని చెప్పే వాళ్ళు ఎవరు, అసలు సెంటర్ కింద ఏది కంట్రోల్లో ఉంటుంది, స్టేట్ కింద ఏం కంట్రోల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ మీద ట్యాక్స్ వేసేది స్టేట్ గవర్నమెంట్, కానీ ఇన్కమ్ మీద ట్యాక్స్ వేసేది సెంట్రల్ గవర్నమెంట్. సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ లెవీడ్ బై విచ్ గవర్నమెంట్. ఇప్పుడు కొత్తగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని వచ్చింది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అసలు ఎవరు ఇంపోజ్ చేస్తారు, ఎవరు కలెక్ట్ చేస్తారు, స్టేట్స్కి అందులో షేర్ ఉంటుందా ఉండదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఫైనాన్షియల్ రిలేషన్స్ కింద వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఇంటర్ స్టేట్ రిలేషన్స్, అంటే ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి మధ్యలో ఉండాల్సిన సంబంధం ఎలాంటిది అన్నది ఇంటర్ స్టేట్ రిలేషన్స్లో వస్తుంది. దీనికి సంబంధించి బై అండ్ లార్జ్ ఫైనాన్షియల్ రిలేషన్స్కి సంబంధించే ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి మన కంట్రీలో ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ రీసెంట్గా ఫామ్ చేసింది నీతి ఆయోగ్. నేను ఇంతకు మునుపు చెప్పినట్టు నీతి ఆయోగ్ బేసెస్ ఏ కోఆపరేటివ్ ఫెడరలిజం. అయితే కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? కోఆపరేటివ్ ఫెడరలిజంలో మనం సెంటర్కి స్టేట్కి డిసిషన్ మేకింగ్లో ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ముందు ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు ఏమయ్యేదంటే స్టేట్ని ఒపీనియన్ మాత్రమే ఇవ్వమనేవాళ్ళం, కానీ ఫైనల్ డిసిషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేసేది. నీతి ఆయోగ్లో ఏమవుతుందంటే సెంటర్ స్టేట్ కూర్చొని డిసైడ్ చేస్తాయన్నమాట. సో డిసిషన్ మేకింగ్ని షేర్ చేయడంని కోఆపరేటివ్ ఫెడరలిజం అంటాం. దాన్ని ప్రమోట్ చేయడానికి ఫామ్ అయిన ఆర్గనైజేషన్ నీతి ఆయోగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా దీన్ని ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. దాని తర్వాత జోనల్ కౌన్సిల్స్ అని ఉంటాయి. మొత్తం ఇండియాని 6 జోన్స్ కిందకి డివైడ్ చేస్తాము, 6 జోనల్ కౌన్సిల్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా స్టేట్స్కి వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాటిని రిజాల్వ్ చేయడానికి ఫామ్ అయ్యే ఏజెన్సీస్ ఇవి. దాని తర్వాత రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్స్. ట్రిబ్యునల్ ఇచ్చే జడ్జ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫామ్ అయిన అథారిటీని మనం రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ అంటాం. ఇప్పుడు ఏపీ తెలంగాణ మధ్యలో కూడా గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది. సో బేసిక్గా వీటి ఫంక్షన్ ఏంటంటే ట్రిబ్యునల్ ఈ స్టేట్కి ఇంత వాటర్ అని చెప్పి డిక్లేర్ చేసినప్పుడు అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత బోర్డ్స్కి ఉంటుందన్నమాట. దాని తర్వాత జిఎస్టీ కౌన్సిల్. అయితే నేను ఇప్పుడు మనం డిస్ప్లే చేసిన లిస్ట్లో స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్కి మాత్రం వాళ్ళు బాగా ఫోకస్ చేయాల్సింది నీతి ఆయోగ్ మీద ఫస్ట్, తర్వాత జిఎస్టీ కౌన్సిల్ మీద అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా ఫామ్ అయిన బాడీస్. నీతి ఆయోగ్ కాన్స్టిట్యూషనల్ కాదు, కానీ జిఎస్టీ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఈ రెండు బాగా తెలియాలి. ఇవి కాకుండా మళ్ళీ ఫైనాన్స్ కమిషన్. ఇక్కడ ఒక కంపారిటివ్ క్వశ్చన్ ఏం అడిగే ఛాన్సెస్ ఉంటాయంటే జిఎస్టీ కౌన్సిల్కి ఫైనాన్స్ కమిషన్ వర్కింగ్కి తేడా ఏంటి? ఫైనాన్స్ కమిషన్ వర్కింగ్ చాలా బ్రాడ్. సెంటర్కి స్టేట్కి ఉండే ఫైనాన్షియల్ రిసోర్సెస్ డివిజన్ మొత్తం ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది, కానీ జిఎస్టీ కౌన్సిల్ మాత్రం ఉట్టి జిఎస్టీకి సంబంధించిన విషయాల మీదనే రికమెండ్ చేస్తుంది. ఈ రెండు, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, కానీ జిఎస్టీ కౌన్సిల్ ఇస్ హెడెడ్ బై ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. జిఎస్టీ కౌన్సిల్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. సో స్టూడెంట్స్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం బెటర్. దాని తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ ఫెడరలిజంలో పొలిటికల్ సిస్టంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇండియాలో చాలా ఇయర్స్ నుండి ఉంది. కాకపోతే క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతారంటే ఫస్ట్ మున్సిపాలిటీ ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, ఏ ఇయర్ ఎస్టాబ్లిష్ అయింది, బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెజల్యూషన్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ పాస్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో కవర్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ కమిటీస్. ఇప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి ఇండియాలో చాలా కమిటీస్ని అపాయింట్ చేస్తారు. అయితే దీంట్లో ఈ కమిటీస్లో 3 రకాల కమిటీస్ ఉన్నాయండి. ఒకటేమో స్టేట్స్ అపాయింటెడ్ కమిటీస్, ఇంకొకటేమో సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ కమిటీస్, థర్డ్ ఏంటంటే ప్లానింగ్ కమిషన్ అపాయింట్ చేసిన కమిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, ఫస్ట్ కమిటీ టు రికమెండ్ ఆన్ పిఆర్ఐస్, ఆ కమిటీని ప్లానింగ్ కమిషన్ అపాయింట్ చేసింది. ఎల్ఎం సింఘ్వి కమిటీ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అపాయింట్ చేసింది. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇప్పుడు 3 లెవెల్స్ ఉంటాయి పిఆర్ఐస్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ. ఈ 3 టైర్ స్ట్రక్చర్ రికమెండ్ చేసింది ఇండియాలో ఫస్ట్ టైం బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. కాన్స్టిట్యూషన్లో పిఆర్ఐస్ని ఇంక్లూడ్ చేయాలి, కాన్స్టిట్యూషన్లో మున్సిపాలిటీస్ని ఇంక్లూడ్ చేయాలి అన్న రికమెండేషన్ ఇచ్చింది ఎల్ఎం సింఘ్వి కమిటీ. అయితే క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ రికమెండెడ్ కాన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? ఎల్ఎం సింఘ్వి ఆన్సర్ అవుతుంది. ఇలా వాళ్ళకి ఇంపార్టెంట్ కమిటీస్, వాళ్ళని ఎవరు అపాయింట్ చేశారు, వాళ్ళు ఇచ్చిన కీ రికమెండేషన్స్ ఇవి చూసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ దీంట్లో
73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది పార్ట్ 9 అన్ని కాన్స్టిట్యూషన్కి యాడ్ చేసింది. అది బేసిక్గా PRIస్కి సంబంధించింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రీసెంట్ టైమ్స్లో అడిగింది ఏంటంటే పంచాయత్ రాజ్ డే అని సెలబ్రేట్ చేస్తాం. అది యాక్చువల్లీ మనం ఈ అమెండ్మెంట్ ఫోర్స్లోకి వచ్చిన డేని సెలబ్రేట్ చేస్తాము. సో విచ్ డే సెలబ్రేటెడ్ యాజ్ పంచాయత్ రాజ్ దివస్ ఇన్ ఇండియా, ఇది బాగా అడిగిన క్వశ్చన్. అలాగే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది మున్సిపాలిటీస్కి సంబంధించిందనమాట. దాని తర్వాత ప్రొవిజన్స్, ఇప్పుడు 73rd 74th అమెండ్మెంట్లో ఉన్న అన్ని ప్రొవిజన్స్ని మనం 2 రకాలుగా విభజించుకుంటాం. కొన్ని కంపల్సరీ ఉంటాయి, కొన్ని వాలంటరీ. ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీగా 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరగాలి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి, కంపల్సరీగా 3 tier స్ట్రక్చర్ ఉండాలి. ఇవన్నీ కంపల్సరీ అంటే స్టేట్ ఖచ్చితంగా పాటించాల్సిన సూచనలు. వాలంటరీ అంటే స్టేట్ ఇష్టం, తను పాటించవచ్చు పాటించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 33% రిజర్వేషన్ కంపల్సరీ. 33% బియాండ్ మీరు ఎంతైనా ఇవ్వచ్చు, అది స్టేట్ డిస్క్రిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది విమెన్కి సంబంధించి. కంపల్సరీ ప్రొవిజన్స్లో SC STకి కంపల్సరీగా రిజర్వేషన్ ఉండాలి పాపులేషన్ బేసిస్ మీద. కానీ బీసీస్కి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ డిస్క్రిషన్, అది వాళ్ళు ఎంతనన్నా రిజర్వేషన్ బీసీస్కి ఇవ్వచ్చు. సో ఇలా కంపల్సరీ వాలంటరీ ప్రొవిజన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఉన్న ప్రొవిజన్స్ అన్నిట్లో ఏది కంపల్సరీగా ఫాలో అవ్వాలి, ఏది వాలంటరీ అన్నది చూసుకోవాలి. దాని తర్వాత అథారిటీస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్ట్ 9 అంటే 73rd అమెండ్మెంట్ ప్రకారం ఏమేమి కొత్త బాడీస్ని కాన్స్టిట్యూట్ చేశారు. గ్రామ్ సభ ఒకటి, తర్వాత ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్. అలాగే 74th అమెండ్మెంట్ కింద ఏమేం బాడీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ బాగా ఉంటాయి. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి వీళ్ళు ఈ 6 పారామీటర్స్లో ప్రిపేర్ అయితే దీన్ని దాటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉండవండి. దాని తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ ఇది దీంట్లో వచ్చి కాన్స్టిట్యూషనల్ బాడీస్. నేను ఇంతకుముందు చెప్పినట్టు కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే a body which is provided for by the constitution. అంటే దాన్ని ఎవరు అపాయింట్ చేస్తారు, దాని పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి అన్నవి కాన్స్టిట్యూషన్లో ఇచ్చినప్పుడు మనం వాటిని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఫస్ట్ మనకి ఏమేమి ఇంపార్టెంట్ అథారిటీస్ ఉన్నాయన్నది తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CAG, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇవన్నీ నేషనల్ కమిషన్ ఫర్ SC STs, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, ఒఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళని ఏమడుగుతారంటే which of the following is a constitutional body or which of the following is not a constitutional body. So బేసిక్గా స్టూడెంట్కి కాన్స్టిట్యూషన్లో ఏది ఉంది ఏది లేదు అన్నది ఫస్ట్ తెలియాలి. దాని తర్వాత సెకండ్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద నేషనల్ కమిషన్ ఫర్ SCs, ఆర్టికల్ 338. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద నేషనల్ కమిషన్ ఫర్ STs. సో నెక్స్ట్ వాళ్ళు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ నెంబర్. థర్డ్ వాళ్ళకి వీటికి సంబంధించి ఏమడుగుతారంటే ఎవరు అపాయింట్ చేస్తారు. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ SC ST చైర్మన్ మెంబర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. కానీ వాళ్ళని తీసేసే రైట్ మాత్రం ఉట్టి ప్రెసిడెంట్కే ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారు, ఇవి అడుగుతారు. దాని తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతారంటే వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ SC ST కమిషన్కి సుమోటో పవర్స్ ఉండవు అనమాట. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఒక అట్రాసిటీని ఇంటరాగేట్ చేసే పవర్ ఉండదు. వాళ్ళ కుట్టి కంప్లైంట్ వచ్చినప్పుడే వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయగలుగుతారు. కానీ వాళ్ళంతటా వాళ్ళు మేము దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాము అన్న పవర్ ఉండదు. సో వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి చూసుకోవాల్సి వస్తుంది. సేమ్ ఇదే పద్ధతిలో స్టాట్యూటరీ బాడీస్ అని కొన్ని ఉంటాయి. స్టాట్యూట్ అంటే లా మేడ్ బై పార్లమెంట్, సింపుల్ మెజారిటీతో చేసిన ప్రతి లాని మనం స్టాట్యూట్ అంటాం. ఆ స్టాట్యూట్ కింద ఎస్టాబ్లిష్ చేయబడ్డ అథారిటీని స్టాట్యూటరీ బాడీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు RTI, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే ఒక యాక్ట్ ఉంది ఇండియాలో. ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసిన బాడీని మనం ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటాం. సో ఫస్ట్ ఇక్కడ కూడా క్వశ్చన్ ఏం అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ స్టాట్యూటరీ బాడీ. అయితే ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ లిమిటెడ్ అండి, కొన్నే ఉంటాయి కాన్స్టిట్యూషనల్ బాడీస్. కానీ స్టాట్యూటరీ బాడీస్ చాలా ఉంటాయి అన్నమాట. అన్నీ చదవడం పాసిబుల్ కాదు. ఏమి చదవాలి, కొన్ని ఇంపార్టెంట్ బాడీస్ని మాత్రమే వీళ్ళకి అడుగుతారు. అంటే వెల్ఫేర్లో ఇన్వాల్వ్ అయిన బాడీస్, కరప్షన్ ప్రివెన్షన్లో ఇన్వాల్వ్ అయిన బాడీస్ని మాత్రమే అడుగుతారు. ఇప్పుడు ఆ లిస్ట్ నేను మన స్క్రీన్ మీద ఉంది. స్టూడెంట్స్ వీటికి స్టిక్ అయ్యి ఇంతవరకు చదివితే సరిపోతుంది. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, మైనారిటీస్, హ్యూమన్ రైట్స్,
సెంట్రల్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ ఇవన్నీ చదవాలన్నమాట. అయితే దీంట్లో వాళ్ళకి ఏం చదవాలి, ఈ 5లో కూడా 6లో కూడా నన్ను అడిగితే అయితే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్లో వాళ్ళు బాగా ఫోకస్ చేయాల్సింది లోక్పాల్ లోకాయుక్త మీద. ఎందుకంటే రీసెంట్లీ కాన్స్టిట్యూటెడ్ అంటే ఇంకా కాన్స్టిట్యూట్ చేయలేదు కానీ న్యూస్లో ఉన్న బాడీస్ అవి. అయితే వీటికి సంబంధించి కూడా ఏమడుగుతారంటే ఎవరు అపాయింట్ చేస్తారు. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ మెంబర్స్ చైర్మన్ని అపాయింట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, కానీ నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ మెంబర్స్ చైర్మన్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. సో ఎవరు అపాయింట్ చేస్తారు ఫస్ట్ అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్లో 5+1 ఉంటారు, అంటే 5 మెంబర్స్, ఒక చైర్పర్సన్, ఒక మెంబర్ సెక్రటరీ, మొత్తం 7 ఉంటారు. అలా ఎంతమంది ఉంటారు కాంపోజిషన్ అడుగుతారు. థర్డ్ ఏం అడుగుతారంటే ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అంటున్నాం అంటే ఓన్లీ విమెనే మెంబర్స్ ఉండాలా లేకపోతే మెన్ కూడా మెంబర్స్ ఉండొచ్చా. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఉట్టి మైనారిటీసే ఉండాలా లేకపోతే మెజారిటీ వాళ్ళు కూడా ఉండొచ్చా. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఉట్టి రిలీజియస్ మైనారిటీస్కి అండి. దాంట్లో మైనారిటీస్ ఉండాలి, కాకపోతే 7లో 5 మైనారిటీస్ ఉండొచ్చు, అంటే మెజారిటీ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని అపాయింట్ అవ్వచ్చు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ 1992లో ఎస్టాబ్లిష్ అయిన ఇన్ని ఇయర్స్కి ఫస్ట్ టైం ఒక మేల్ మెంబర్ని అపాయింట్ చేశారు కమిషన్కి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇట్లాంటి కొన్ని డిఫరెంట్గా ఉన్న వాటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఇది బాగా చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. దాని తర్వాత ఈ కమిషన్స్ అన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తాయి. ఈ రిపోర్ట్స్ ఎవరికి సబ్మిట్ చేస్తాయి, ఎప్పుడు సబ్మిట్ చేస్తాయి అన్న క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత వీళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి. ఇప్పుడు మనం లోకాయుక్త ఇంపార్టెంట్ అన్నాను కాబట్టి లోకాయుక్త గురించి కొంచెం బ్రీఫ్గా. లోక్పాల్ని లోకాయుక్తాన్ని సెంటర్లో అయితే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, స్టేట్లో అయితే గవర్నర్ అపాయింట్ చేస్తారు. అయితే లోక్పాల్లో ఎంతమంది ఉండాలి, మ్యాక్సిమం 8+1 అంటాం మనం, అంటే మ్యాక్సిమం 8 మెంబర్స్ + 1 చైర్పర్సన్. వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి. అయితే లోక్పాల్ లోకాయుక్త బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక 1-2 పాయింట్స్ చాలా కాంట్రవర్షియల్ ఉండినాయి. ఒకటి ఏంటంటే సిబిఐ లోక్పాల్ కింద పనిచేస్తుందా లేదా. లా ప్రకారం సిబిఐ లోక్పాల్ కింద పనిచేయదు. ఉట్టి ఏ కేసెస్ అయితే లోక్పాల్ సిబిఐకి రెఫర్ చేస్తుందో ఆ కేసెస్ వరకు మటుకు లోక్పాల్కి వాళ్ళని సూపర్వైజ్ చేసే రైట్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి స్టాట్యూటరీ బాడీస్ అండి. సో ఇన్ ఆల్ పొలిటికల్ సిస్టమ్ అన్నప్పుడు ఈ హెడ్డింగ్స్ చూసుకోవాల్సి వస్తుంది. రైట్ మేడం, ఒక ఫోన్లో రెడీగా ఉన్నారు. రైట్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను స్పష్టంగా అడగండి. హలో 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 యా, మీ ప్రశ్న అడగండి. మేడం, ఇప్పుడు పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్ బోర్డా సెంట్రల్ ఎలక్షన్ బోర్డా అండి కండక్ట్ చేసేది? స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండి. పంచాయతీరాజ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి స్పెషల్గా కాన్స్టిట్యూట్ చేసిన బాడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇది చాలామందికి తెలీదు. యూజువల్గా ఏమనుకుంటారంటే సెంటర్లో ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది, స్టేట్లో ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోకల్ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది అని అనుకుంటారు. అది తప్పండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్స్ + పార్లమెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. స్టేట్లో ఉండే ఎలక్షన్ కమిషన్ ఉట్టి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మాత్రమే ఎస్టాబ్లిష్ చేసిన బాడీ. సో ప్రతి స్టేట్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. రైట్ మేడం, సబ్జెక్ట్లోకి వెళ్దాం. రైట్, సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇవి వీళ్ళు 1 మినిట్ మేడం, మరొకరు కాల్లో ఉంది. రైట్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. హలో హలో యా, మీ ప్రశ్న అడగండి. హలో 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 యా, మాట్లాడండి. సార్, బేసికల్లీ నేను మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ సార్, మొత్తం ఫ్రమ్ యా హలో యా మాట్లాడండి. మీ టీవీ వేళ మీట్లో పెట్టుకోండి. సార్, బేసికల్గా మేము మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ సార్ మొత్తం. ఇప్పుడు మాకు వచ్చేది యాక్చువల్గా ఏంటంటే పొలిటికల్ సైన్స్ అనే వరకు కొంచెం మాకు టఫ్ అనిపిస్తుంది. హలో చెప్పండి. చెప్పండి చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, మ్యూట్లో పెట్టుకోండి టీవీ. ఈ మాకు ప్రాబ్లం ఏమవుతుంది అంటే సార్, ఈ సోషల్ అనేది మాకు కొద్దిగా గొప్ప ఇబ్బంది అవుతుంది. సో ఈ పొలిటికల్ సైన్స్ లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం?
చెప్తానండి. ఇది జనరల్గా బీటెక్ స్టూడెంట్స్కి, నాన్ సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి బాగా ఉండే ప్రాబ్లం ఇది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి సబ్జెక్ట్ కొత్త కాదండి, వీళ్ళకి అదొక అనుకుంటారు ఇది కొత్త అని. ఎందుకు అంటున్నానంటే స్కూల్లో మనము సోషల్ స్టడీస్ చదివినప్పుడు ఎకనామిక్స్, సివిక్స్, జాగ్రఫీ, హిస్టరీ అని 4 పార్ట్స్ చదువుతాం. పాలిటీ కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ నథింగ్ బట్ మనం స్కూల్లో చదివిన సివిక్స్. ఓకే, ఫస్ట్ థింగ్. సో సబ్జెక్ట్ ఫెమిలియర్ కాదు అన్న భయం తీసేయాలి వీళ్ళ మైండ్లోంచి. వాళ్ళు స్కూల్లో చదివిందే సివిక్స్ కింద మనం చదివాము ఇదంతా. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి తెలియని ఏమీ ఉండదు. మన చుట్టుపక్కల రోజు పొద్దున్నేస్తే ప్రెసిడెంట్ని చూస్తాము, ప్రైమ్ మినిస్టర్ని చూస్తాము, సీఎంని చూస్తాము, కానీ ఏ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనం ఆలోచించుకోలేదు. సో బేసిక్గా ఇప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఫోకస్ చేసి చదువుతాం అంతే. దీనికి వీళ్ళు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక బేసిక్ బుక్ చదవాలి. నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే చెప్తానండి, స్కూల్ బుక్స్ బెస్ట్. మీరు ఎన్సీఆర్టీ క్లాస్ 11 టెక్స్ట్ బుక్ దొరుకుతుంది, కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అంటారు దాన్ని. అది ఒక్కసారి చదివితే, అది స్కూల్ పిల్లలు చదివే బుక్, అది ఒక్కసారి చదివితే మీకు అసలు మొత్తం ఒక బేసిక్ ఐడియా వస్తుంది సబ్జెక్ట్ మీద. దాని తర్వాత ఇప్పుడు మన డిస్కషన్లో నేను ప్రతి పార్ట్లో కానీ ప్రతి చాప్టర్లో కానీ జనరల్గా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని ఒక ఐడియా ఇచ్చాను. వీళ్ళు చదివేటప్పుడు ఆ పాయింట్స్ మీద ఫోకస్ చేసి చదివితే వీళ్ళకి చాలా ఈజీ అవుతుందండి. ఈ బాటిల్ నెక్ ఏదైతే ఉందో, నాకు రాదు, ఇది కొత్త సబ్జెక్ట్, అసలు నేను ఎప్పుడు చూడలేని సబ్జెక్ట్, అది నిజం కాదు. ఎందుకంటే మీరు స్కూల్లో చదివిన సబ్జెక్టే, కాకపోతే మీరు చదివి వదిలేశారు, మళ్ళీ దాని తర్వాత ఎప్పుడు చదవలేదు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది అంతే. రైట్ మేడం, మనం చాలా పరీక్షల్లో చూస్తుంటాం న్యాయమూర్తుల ఎన్నిక, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయమూర్తులు ఎవరు ఎన్నుకుంటారు, కొలీజియం వ్యవస్థ, వీటి గురించి కూడా కాస్త చెప్పండి మేడం. కాన్స్టిట్యూషన్ పరంగా అయితే సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ హైకోర్టు జడ్జెస్ని కానీ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ అండి. అపాయింట్మెంట్ అల్టిమేట్గా ప్రెసిడెంటే చేస్తారు. కానీ కాన్స్టిట్యూషన్ పరంగా సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఎవరినన్నా జడ్జెస్ని కన్సల్ట్ చేస్తారు. కొలేజియం అన్న వర్డ్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయ్యలేదండి. అసలు కొలేజియం సిస్టమ్ అనేది అదొక జ్యుడిషియల్ ఇన్నోవేషన్, జ్యుడిషియరీ ప్రపోజ్ చేసింది కాబట్టి మనం వాడుతున్నాం. కొలేజియం అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. బేసిక్ పర్పస్ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ది అసలు ఎవరిని జడ్జి లాగా ఎన్నుకోవాలి అంటే అపాయింట్ చేయాలి అని అది రికమెండ్ చేయడం వీళ్ళ పర్పస్ అండి. రైట్ మేడం, మనం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం ప్రెసిడెంట్ కూడా సుప్రీంకోర్టు సలహా అడుగుతూ ఉంటారు. అవునండి. ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు సలహా అడుగుతుంటారు? దాన్ని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటాము. ఆర్టికల్ 143 కింద అడుగుతారు. ఎందుకు ప్రెసిడెంట్ అడుగుతారు అసలు అంటే, ప్రెసిడెంట్ హైయెస్ట్ అథారిటీ ఇండియాలో. ప్రెసిడెంట్ తను ఓటు తీసుకునేటప్పుడు నేను కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తాను, ప్రిజర్వ్ చేస్తాను అని ఓటు తీసుకుంటారు. అయితే తను చేసే ప్రతి చర్య కాన్స్టిట్యూషన్ బద్ధంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి. అయితే ప్రెసిడెంట్కి ఆ నాలెడ్జ్ ఉండదు. సో తను అందుకనే ఏ డిసిషన్ తీసుకునే ముందన్నా నేను చేసేది కాన్స్టిట్యూషన్ పరంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎవరిని అడగాలి అంటే కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టుని అడగమంటుంది. ఎందుకు అంటే సుప్రీంకోర్టు హైయెస్ట్ కోర్ట్ ఇండియాలో, ప్రెసిడెంట్ హైయెస్ట్ అథారిటీ. సో హైయెస్ట్ అథారిటీకి ఎప్పుడైనా హైయెస్ట్ కోర్టు నుండి అడ్వైస్ తీసుకునే రైట్ ఉంటుంది. అందుకనే ప్రెసిడెంట్ 143 కింద సుప్రీంకోర్టుని అడ్వైస్ అడుగుతారు. రైట్, ఇంకో క్వశ్చన్ కూడా రెగ్యులర్గా వస్తుంటుంది మేడం, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ, 0 అవర్ అండ్ క్వశ్చన్ అవర్. అవునండి. ఇవి రెండింటి గురించి కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవునండి. వీటి గురించి కూడా క్లియర్ చెప్పండి. 0 అవర్ క్వశ్చన్ అవర్తో పాటు మనకి తెలియాల్సింది ఏంటంటే పార్లమెంట్లో చాలా టర్మ్స్ యూజ్ చేస్తాం మనం యాక్చువల్లీ. ఈ 0 అవర్ కానీ క్వశ్చన్ అవర్ కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవన్నీ పార్లమెంట్ టర్మినాలజీ అంటారు దాన్ని. అయితే పార్లమెంటరీ టర్మినాలజీ చాలా తక్కువ టర్మ్స్ని మనం కాన్స్టిట్యూషన్లో పెడతారు. కానీ మిగతా టర్మ్స్ అన్ని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, అంటే లోక్సభ ఎలా నడవాలి అన్నదానికి ఒక రూల్ బుక్ ఉంటుందన్నమాట. ఆ రూల్ బుక్లోనే మీకు ఈ 0 అవర్ ఈ క్వశ్చన్ అవర్ ఉంటాయి. ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే దాన్ని మనం క్వశ్చన్ అవర్ అని అంటాం. క్వశ్చన్ అవర్ ఇంపార్టెన్స్ ఏంటంటే ముందే మనము మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీస్కి ఉన్న క్వశ్చన్స్ ఏ మినిస్టర్ని అడగాలి అనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు ముందే ఇస్తారు మినిస్టర్స్కి. మినిస్టర్స్ దానికి ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి ఆ డిసైడెడ్ డే రోజు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు. దాన్ని క్వశ్చన్ అవర్ అంటాం. ఆ క్వశ్చన్ అవర్ తర్వాత అయ్యే నెక్స్ట్ అవర్ని 0 అవర్ అంటాం. అది ఎప్పుడైనా కావచ్చు. 11 to 12 క్వశ్చన్ అవర్ అయింది అనుకోండి, 12 to 1 0 అవర్ అవుతుంది. కానీ 0 అవర్లో ఏంటి అంటే క్వశ్చన్స్ ముందు ఇవ్వరు. కరెంట్గా ఏదన్నా ఇష్యూ జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననో మొన్ననో మన జవాన్లను కొంతమంది పాకిస్తాన్ సోల్జర్స్ అటాక్ చేశారు. సో దాన్ని రేజ్ చేయొచ్చు. ఇమీడియట్గా డిఫెన్స్ మినిస్ట్రీనో హోమ్ మినిస్ట్రీనో క్వశ్చన్ అడగచ్చు, ఇది ఎందుకు జరిగింది, దీని డీటెయిల్స్ నాకు కావాలి అని. ఇట్లాంటి కాంటెంపరీ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద క్వశ్చన్ చేసేది మాత్రం కంపల్సరీగా 0 అవర్లో అవుతుంది. అందుకనే క్వశ్చన్ అవర్ కంటే 0 అవర్ ఎక్కువ క్రూషియల్.
గవర్నమెంట్కి టైం ఉండదు ప్రిపేర్ అవ్వడానికి, ర్యాండమ్గా ఏదన్నా అడగచ్చు 0 అవర్లో. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు 0 అవర్ అన్న వర్డ్ మీకు పార్లమెంట్ రూల్ బుక్లో ఉండదు, కాన్స్టిట్యూషన్లో ఉండదు. ఈ 0 అవర్ అనే పదాన్ని మీడియా కాయిన్ చేసింది. ఇది చాలాసార్లు అడిగారు. 0 అవర్ ఇస్ మెన్షన్ వేర్, ఇట్ ఈస్ మెన్షన్ నో వేర్, ఇట్ ఈస్ అ టర్మ్ దట్ వీ యూజ్ ఇన్ ద మీడియాలో వచ్చిన టర్మ్. కాకపోతే యూజువలీ ది అవర్ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ ఇస్ టర్మ్డ్ as 0 అవర్. రైట్ మేడం, ఫోన్లు ఉన్నాయి. రైట్. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి. ఓకే సార్, నల్గొండ నిర్మల. యా, మీ ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం గురుకులాకి మొత్తం సబ్జెక్ట్ మొత్తం చదవాలా సార్? అవసరం ఉండదండి, మొత్తం సబ్జెక్ట్ అవసరం ఉండదు. వీళ్ళది యాక్చువల్లీ సబ్జెక్టివ్ టెస్ట్ అండి. అంటే వీళ్ళ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పైన విషయాలు తెలిస్తే చాలు, ఇన్డెప్త్గా చదవాల్సిన పని లేదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అపాయింట్మెంట్స్, మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్లో ఏవైతే చెప్తున్నామో క్వశ్చన్స్, ఏవైతే పాయింట్స్ చెప్తున్నామో దాని వరకు స్టిక్ అయ్యి చదివితేనే చాలు. అదే గ్రూప్స్కి అనుకోండి దీనికంటే చాలా ఎక్కువ ప్రతి డీటెయిల్ తెలియాల్సి వస్తుంది, కానీ వీళ్ళకి అంత అవసరం ఉండదండి. రైట్. మరొకరు ఫోన్ లైన్లో ఉన్నారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను అడగండి. Hello, good afternoon, ma'am. Good afternoon, ma. Tell me. I'm Shabana from Hyderabad. Tell me, Shabana. Hello, ma'am. Yeah, tell me. When I'm reading the Constitution, in that for everything we have the articles, ma'am. Right. So it is becoming somewhat difficult to remember that. So is it necessary for us that every article we have to remember, ma'am? No, not really. You should not remember. You cannot remember because there are around 440 articles in the Constitution, and it is not humanly possible to remember everything. I think at ఏం చేయాలి అంటే there will be certain articles which are very very important. For example, ordinance making power, abolition of untouchability, right to equality before law, ఇట్లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనమాట. ఇట్లాంటి ఆర్టికల్ నంబర్స్ కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు అవి ఐడెంటిఫై చేసుకుంటే 100 కంటే ఎక్కువ ఆర్టికల్స్ ఉండవండి. ఆ 100 ఆర్టికల్స్ బాగా రిపిటేటివ్గా అడిగిన ఆర్టికల్స్, కాన్స్టెంట్గా న్యూస్లో ఉండే ఆర్టికల్స్, బాగా రెఫర్ చేసే ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 100 వరకు ఉంటాయి అంతే. రైట్ మేడం, మనం కొన్ని సందర్భాలు చూస్తున్నాం. హైకోర్టు, సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేస్తుంటాయి. ఏ నిబంధన ప్రకారం జారీ చేస్తాయి? రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఆర్టికల్ 32 కింద వస్తుందండి. ఇది ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. రిట్ అనే పదం మనము బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాము. రిట్ అర్థం ఏంటి అంటే అర్జెంట్ కోర్ట్ ఆర్డర్. రిట్ అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కోర్టు ఇచ్చిన ఆర్డర్ అని అర్థం చేసుకోవాలి. సో రిట్ మెయిన్ పర్పస్ ఏంటంటే కోర్టు ఏదన్నా పని చేపించాలి అనుకుంటే ఇష్యూ చేసే ఆర్డర్ రిట్. అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ రిట్స్ ఉంటాయి, హైకోర్టు ఏమేమి రిట్స్ ఇష్యూ చేయొచ్చు, సుప్రీంకోర్టు ఏమేమి రిట్స్ ఇష్యూ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళని జనరల్గా ఏమడుగుతారంటే గురుకుల్ లాంటి ఎగ్జామ్స్లో రిట్ జ్యూరిస్డిక్షన్ ఏ కోర్ట్స్కి ఉంటుంది ఇండియాలో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇద్దరికే ఉంటుంది. ఒకటేమో హైకోర్టుకి, ఇంకొకటి సుప్రీంకోర్టుకి, ఇంకెవరికి ఉండదు. దాని తర్వాత ఏం టైప్ ఆఫ్ రిట్స్, హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ సేమ్ టైప్ ఆఫ్ రిట్స్ ఉంటాయి, దాంట్లో ఏం మార్పు ఉండదు. కానీ డిఫరెన్స్ ఏంటి, సుప్రీంకోర్టు హైయెస్ట్ కోర్ట్ అండి. మన దగ్గర ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంటుంది కాబట్టి మనము ఎప్పుడైనా సుప్రీంకోర్టుని డైరెక్ట్గా అప్రోచ్ చేయలేం. కానీ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైనా కేసు ఉంటే ఆ కేసులో మాత్రం మనం సుప్రీంకోర్టుని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు రిట్స్ ఇష్యూ చేస్తుంది. అంటే సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద ఉట్టి వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్లోనే రిట్ జ్యూరిస్డిక్షన్ వస్తుంది. కానీ హైకోర్టుకి సంబంధించి మీ ఏ లీగల్ రైట్ వయలేట్ అయినా మీరు హైకోర్టుని సంప్రదించవచ్చు. అందుకనే మనం ఏమంటామంటే హైకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ ఇస్ వైడర్ దెన్ సుప్రీంకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ అంటాం. రైట్ మేడం, మరొకరు ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను స్పష్టంగా అడగండి. నమస్తే సార్, నా పేరు శ్రీకాంత్ అండి. రైట్, మాట్లాడండి శ్రీకాంత్. హలో చెప్పండి శ్రీకాంత్. హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి మేడం. హలో చెప్పండి శ్రీకాంత్ గారు. మేడం, ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అని అంటే ఇప్పుడు మనకు సెక్షన్ 1 లో వస్తుంది కదా. అవునండి. అయితే సెక్షన్ 1 లో వచ్చేటటువంటి పార్ట్స్ లో మేము అంటే మెయిన్ గా కాంటెంపరీ ఇష్యూస్ అడిగే అవకాశాలు ఉంటాయి కదా. అవునండి. కంటెంపరీ ఇష్యూస్ అని అంటే దాదాపుగా ఎన్ని రోజుల నుంచి మనం ప్రిపేర్ కావాల్సి వస్తుంది. అండ్ మెయిన్ గా ఇప్పుడు ఏ ఎగ్జామ్ చూసినప్పటికి కూడా ఆర్టికల్స్ అని లేకపోతే వాటికి సంబంధించి కానీ కొన్ని కేసుల గురించి అడుగుతున్నారు కదా. అవునండి. అంటే ముఖ్యంగా మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సి వస్తుంది మేడం?
నేను చెప్తానండి. కేసెస్ అయితే వీళ్ళకి ఇంపార్టెంట్ కాదండి. గురుకుల్కి కేసెస్ అడగరు, అది కొంచెం డెప్త్ అవుతుంది. అది గ్రూప్ 2లో ఎక్కువ మటుకు కేసెస్ గురించి అడుగుతారు. వీళ్ళు కాంటెంపరీ ఆయన అడిగిన ఫస్ట్ ఎప్పటి నుండి న్యూస్లో ఉన్నాయి చూసుకోవాలి అంటే ఒక 5 months నుండి కంటిన్యూస్గా న్యూస్లో ఉన్న ఆర్గనైజేషన్స్ కానీ పాలిటిక్స్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ బిల్ నాకు తెలిసి దాదాపుగా 1.5 years నుండి న్యూస్లో ఉంది. సో దానికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇస్ రిలేటెడ్ టు జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 99% ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది పాలిటీ కింద వస్తుంది, వీళ్ళకి కరెంట్ అఫైర్స్ కింద కూడా వస్తుంది. సో ఇలా ఒక 5 months అంటే జనవరి నుండి జరిగిన ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ April 30th వరకు చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి May endingలో ఉంది ఎగ్జామ్. సో April 30th వరకు 4 months చూసుకుంటే సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. సెకండ్, కేసెస్ అయితే చదవద్దండి, ఎందుకంటే మీకు కేసెస్ అడిగే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ గురుకుల్ లాంటి ఎగ్జామ్లో. థర్డ్ ఏంటంటే మీరు ఆర్టికల్స్ అంటున్నారు కదా, మీరు జనరల్గా మీరు ఏ పాత క్వశ్చన్ పేపర్స్ బుక్స్ ఏవి చూసినా కూడా కొన్ని ఆర్టికల్స్ని రిపీటెడ్గా అడిగారు. ఆ ఆర్టికల్స్ మీదనే ఫోకస్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ కొత్త కొత్త ఆర్టికల్స్ బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉండదండి. రైట్ మేడం. ఇక పార్లమెంట్ చట్టసభల గురించి చెప్తే, ఇక పార్లమెంట్ అంటే ఏంటి అసలు, స్పీకర్ వ్యవస్థ గురించి కూడా చెప్పండి మేడం. పార్లమెంట్ అంటే ఇప్పుడు గవర్నమెంట్, మనం ఎప్పుడు గవర్నమెంట్ గురించి మాట్లాడినా గవర్నమెంట్ 3 పనులు చేస్తుందండి. ఫస్ట్ లాస్ చేస్తుంది. ఆ లాస్ చేసే ఇన్స్టిట్యూషన్ని మనం సెంటర్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ని పార్లమెంట్ అని అంటాం. సో పార్లమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో లాస్ చేసే అథారిటీ అనమాట. అయితే ఈ పార్లమెంట్లో ఒకవేళ ఫెడరలిజం ఉంది ఆ కంట్రీలో అనుకుంటే లోక్సభ, రాజ్యసభ అంటే 2 houses ఉంటాయి. ఎందుకు ఉండాలి అంటే లోక్సభ, పార్లమెంట్లో యూజువల్గా డెమోక్రసీ ఉంది కాబట్టి పీపుల్స్ రిప్రజెంటేషన్ ఉండాలి, అది లోక్సభ. అలాగే పార్లమెంట్ చేసే ప్రతి లా మనం మొత్తం కంట్రీ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కంట్రీ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే స్టేట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అట్లాంటప్పుడు స్టేట్స్ ఈ లా చేసే దాంట్లో స్టేట్స్ పార్టిసిపేషన్ ఉండాలి. ఈ పార్టిసిపేషన్ ఎన్ష్యూర్ చేయడానికే రాజ్యసభని పెట్టాం. సో అందుకనే 2 houses ఉంటాయి పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభ. అయితే మీరు ఎప్పుడు చూసినా లోక్సభలో రాజ్యసభలో ఏది పవర్ఫుల్ అంటే ఖచ్చితంగా లోక్సభ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ రాజ్యసభ. ఎందుకంటే లోక్సభ డైరెక్ట్లీ ఎలక్టెడ్, కానీ రాజ్యసభ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ. అయితే లోక్సభ హెడ్ ఎవరు? స్పీకర్. డైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ హెడ్ స్పీకర్ అవుతారు కాబట్టి స్పీకర్ పవర్స్ ఎక్స్టెన్సివ్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ స్పీకర్ ఇస్ ది ఓన్లీ అథారిటీ హూ కంటిన్యూస్ అంటిల్ ద నెక్స్ట్ టర్మ్. జనరల్ ఎలక్షన్స్ అయినా కూడా, ఒకవేళ లోక్సభ టర్మ్ అయిపోయినా కూడా స్పీకర్ ఆఫీస్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు? మళ్ళీ నెక్స్ట్ లోక్సభ ఫస్ట్ సెషన్ వరకు కంటిన్యూ అవుతుంది. అది స్పీకర్కు ఉండే ఇంపార్టెన్స్. ఎందుకు అంటే ప్రతి కమ్యూనికేషన్ పార్లమెంట్కి ప్రెసిడెంట్కి అయ్యే ప్రతి కమ్యూనికేషన్ స్పీకర్ త్రూ రూట్ అవుతుంది. స్పీకర్కి కొన్ని స్పెషల్ పవర్స్ కూడా ఉంటాయి, అది ఇంపార్టెన్స్. మనం చూస్తే ఒకసారి అటు లోక్సభలో పార్లమెంట్లో చూస్తే లోక్సభ, రాజ్యసభని ఒకేసారి సమావేశపరుస్తుంటారు. ఇటు రాష్ట్రానికి వస్తే శాసనమండలి, శాసనసభ, వీటి రెండింటిని కూడా ఒకేసారి రెండు సభలను ఒకేసారి సమావేశపరిచే అర్హత ఎవరికి ఉంది? ఎవరు సమావేశపరుస్తారు? ప్రెసిడెంట్కి ఉంటుందండి. దీన్ని మనం సమనింగ్ పవర్ అంటాము. సమనింగ్ పవర్ ఆఫ్ పార్లమెంట్, సమనింగ్ పవర్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ. అది హెడ్ ఆఫ్ ద స్టేట్కి ఉంటుంది. అంటే ఒకవేళ మీరు సెంటర్ అన్నారనుకోండి ప్రెసిడెంట్కి ఉంటుంది ఆ పవర్. ఒకవేళ స్టేట్ అంటే గవర్నర్కి ఉంటుంది ఆ పవర్. వాళ్ళని సమావేశపరచాలి అని ఆర్డర్ ఇచ్చే పవర్ మాత్రం ప్రెసిడెంట్కి, గవర్నర్కి ఉంటుందండి. కొన్ని సందర్భాలు చూస్తే మనము రాజ్యసభకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అవునండి. 1-2 దీంట్లో ఎగ్జామ్స్లో కూడా అడిగారు రాజ్యసభకు ఉన్న ప్రత్యేక అధికారాలు ఏంటని. ఆ అధికారాలు ఏంటి? అది గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న క్లూ అండి. నేను ముందు మీకు చెప్పాను రాజ్యసభ ఎందుకు ఉంది అంటే స్టేట్స్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాత్రమే ఉంది అన్నాను. అట్లాంటప్పుడు స్టేట్స్కి సంబంధించిన కొన్ని విషయాలలో రాజ్యసభకి స్పెషల్ పవర్ ఉంటుంది, అది లోక్సభకు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్ లిస్ట్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ లిస్ట్లో ఏదన్నా ఒక సబ్జెక్టుని నేషనల్ ఇంపార్టెన్స్ సబ్జెక్టుగా రాజ్యసభ డిక్లేర్ చేసింది అనుకోండి, ఫర్ 1 year పార్లమెంట్ దాని మీద ఏ లా అన్నా చేయొచ్చు. ఆ పవర్ ఉట్టి రాజ్యసభకే ఉంటుంది. కొత్తగా ఏదైనా స్టేట్ అంటే నేషనల్ లెవెల్ సర్వీస్ని స్టార్ట్ చేయాలి, ఇండియన్ పబ్లిక్ సర్వీస్ని స్టార్ట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది. ఫారెస్ట్ సర్వీసెస్ నేషనల్ లెవెల్ సర్వీస్, అది మీరు ఎక్కడైనా పోస్టింగ్ కావచ్చు. అట్లాంటి ఏదైనా కొత్త సర్వీస్ని వీళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే ఆ సర్వీస్ని స్టార్ట్ చేయడానికి పర్మిషన్ వీళ్ళు రాజ్యసభ నుండి తీసుకోవాలి. ఆ పర్మిషన్ ఇచ్చే రైట్ ఉట్టి రాజ్యసభకు ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళు అపాయింట్ చేసేది ఈ ఆఫీసర్స్ని సెంటరే,
కానీ వాళ్ళు వర్క్ చేసేది మాత్రం స్టేట్స్లో. కాబట్టి మీరు స్టేట్ గవర్నమెంట్స్ అంటే స్టేట్ రిప్రజెంటేటివ్ బాడీ దగ్గర పర్మిషన్ తీసుకొని దాని తర్వాత కాన్స్టిట్యూట్ చేయండి. సో బై హార్ట్ చేయడం కంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టేట్స్కి సంబంధించిన కొన్ని విషయాలలో రాజ్యసభకి లోక్సభ కంటే ఎక్కువ పవర్ ఉంటుంది. లోక్సభకు వచ్చేసరికి ఫైనాన్సెస్ రిలేటెడ్ మ్యాటర్స్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ కానీ బడ్జెట్ కానీ మనీ బిల్స్ కానీ ఈ మ్యాటర్స్లో లోక్సభకి ఎక్కువ పవర్ ఉంటుంది. ఎందుకు? అది డైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ కాబట్టి. రైట్ మేడం, మరొకరు ఫోన్ లైన్లో ఉన్నారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. హలో హలో మేడం గారితో మాట్లాడు. మేడం గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేడం గారు మీరు చెప్పేది బాగుంటది, కరెంట్ అఫైర్స్ కానీ తర్వాత ఈ పొలిటికల్ సిస్టమ్ కానీ బాగుంటది. థ్యాంక్ యూ అండి, చెప్పండి. అయితే ఇంకొకటి ఏంటంటే జిఎస్టీ గురించి, లోకాయుక్త, నీతి ఆయోగ్ వీటి గురించి స్పెసిఫిక్ గా లెసన్ చెప్పండి మేడం గారు. సరే అండి, నేను ప్రాబబ్లీ ఇంకేదైనా ఒక సెషన్లో కరెంట్ రిలేటెడ్ పాలిటీ టాపిక్స్ అన్ని బ్రీఫ్గా కవర్ చేస్తాను. రైట్ మేడం, మీకు మనం కోర్టుల విషయంలో క్వశ్చన్ అడగడానికి మర్చిపోయాను. హైకోర్టు న్యాయమూర్తిని కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ ఎవరి సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు? హైకోర్టు న్యాయమూర్తిని కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ అపాయింట్ చేసేది ప్రెసిడెంటే అండి. కానీ ఆఫీస్, మీరు ఓత్ ఆఫ్ ఆఫీస్ అడుగుతున్నారు, అది మాత్రం ఒకవేళ సుప్రీంకోర్టు అయితే ప్రెసిడెంట్ ఇస్తారు, హైకోర్టు అయితే మాత్రం గవర్నర్ ఇస్తారు. ఇది అడుగుతారు చాలాసార్లు, ఈ పాయింట్ అడుగుతారు చాలాసార్లు. ఎందుకంటే అపాయింట్ చేసేది ప్రెసిడెంటే కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఓత్ ఆఫ్ ఆఫీస్ కూడా ప్రెసిడెంటే ఇస్తారని. కాదు, హైకోర్టుకి మాత్రం ఓత్ ఆఫ్ ఆఫీస్ స్టేట్ గవర్నర్ ఇస్తారు. రైట్ మేడం, స్పీకర్ అధికారాలు చాలా విస్తృతంగా ఉంటాయి. అలాంటి స్పీకర్ పైన కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది మన రాజ్యాంగంలో. అది ఏ సందర్భంలో అవకాశం ఉంటుంది? కాన్స్టిట్యూషన్ పరంగా అయితే సందర్భం ఏమీ ఉండదండి. కాకపోతే కాన్స్టిట్యూషన్ పరంగా స్పీకర్ని తీసేయాలి అని తీర్మానించుకుంటే దాన్ని ఆమోదించడానికి కావాల్సిన మెజారిటీని మనం ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. ఈ మెజారిటీని మనం ఇంకా ఏ ప్రకరణ కింద వాడము. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటంటే మనం టోటల్ స్ట్రెంత్లోంచి వేకెన్సీస్ని తీసేసి దాని మెజారిటీని ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభ స్ట్రెంత్ 545 అండి, 15 వేకెంట్ ఉన్నాయనుకోండి, 530 effective strength. A majority of effective strength is called as effective majority. The speaker office kunde specialty idi. Speaker ni తీసేయడానికి యూజ్ చేసే మెజారిటీని మనం ఇంకా ఏ ప్రొవిజన్ కింద వాడము. దానికి కాన్స్టిట్యూషన్ పరంగా ఈ బేసిస్ మీదనే తీసేయాలి స్పీకర్ని అని ఏ గ్రౌండ్ మెన్షన్ చేయరు. అదే మీరు ప్రెసిడెంట్ని తీసుకోండి, ప్రెసిడెంట్ని తీసేయాలంటే వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గ్రౌండ్ చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. కానీ స్పీకర్ని తీసేయడానికి ఇంకే గ్రౌండ్ ఉండదు. అలాగే స్పీకర్ ఆఫీస్, స్పీకర్, డెప్యూటీ స్పీకర్, లోక్సభ చైర్మన్, డెప్యూటీ చైర్మన్, రాజ్యసభకు సంబంధించి ఇంకొక పాయింట్ ఉంది. అది వాళ్ళ ఆఫీస్కి యూనిక్. ఏంటి అంటే మీరు ఇప్పుడు ఏ కాన్స్టిట్యూషనల్ అథారిటీని తీసుకున్నా వాళ్ళకి ఓత్ ఆఫ్ ఆఫీస్ ఉంటుంది. కానీ స్పీకర్కి, డెప్యూటీ స్పీకర్కి, చైర్మన్కి, డెప్యూటీ చైర్మన్కి ఓత్ ఆఫ్ ఆఫీస్ ఉండదండి. అసలు వాళ్ళకి ఓత్ ఆఫ్ ఆఫీస్ ఉండదు. దే ఆర్ ఎలెక్టెడ్, దే డైరెక్ట్లీ స్టార్ట్ వర్కింగ్. స్పీకర్ విల్ టేక్ ఎన్ ఓత్ ఆఫ్ ఆఫీస్ యాజ్ మెంబర్, కానీ స్పీకర్కి మా స్పెసిఫిక్గా ఓత్ ఆఫ్ ఆఫీస్ ఉండదు. రైట్ మేడం, ఇక మనము ఫస్ట్ మంత్రి మండలి గురించి కూడా 1-2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మేడం, దాని గురించి కూడా ఫస్ట్ మంత్రి మండలి గురించి గురుకులంలో అడిగే ఛాన్సెస్ కొంచెం తక్కువ అండి, ఎందుకంటే అది బాగా స్పెసిఫిక్ అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను మీకు నేషనల్ కమిషన్స్ గురించి చెప్పాను కదా, ఈ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ కానీ స్టాట్యూటరీ అథారిటీస్ కానీ యూజువల్గా ఎలా అడుగుతారంటే, రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ చైర్మన్ మారారు. సో కొత్త చైర్మన్ పేరు అడుగుతారు, కరెంట్ అఫైర్స్లో వస్తుంది అది. లేదా ఈ మనిషిని కొత్తగా అపాయింట్ చేస్తారు, ఈయన ముందు ఎవరు ఉండే అని అడుగుతారు. సో న్యూలీ అపాయింటెడ్ పర్సన్ పేరు తెలియాలి, అంతకుముందు అపాయింట్ అయిన పర్సన్ పేరు తెలియాలి. అయితే ఇది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఇంపార్టెంట్ అథారిటీస్లో తెలుగు వాళ్ళు ఎప్పుడన్నా అపాయింట్ అయ్యి ఉంటే కంపల్సరీగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైవి రెడ్డి 14 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి గారు తెలుగు ఆయన. సో 14 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరుండే, ఇట్లా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. రైట్ మేడం, ఈ మధ్య జిఎస్టీ చాలా ఇంపార్టెంట్ వచ్చింది మేడం. రాష్ట్రానికి సంబంధించి జిఎస్టీ గురించి ఏమైనా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? జనరల్గా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి జిఎస్టీ గురించి. అయితే రాష్ట్రానికి సంబంధించి ఒకటే క్వశ్చన్ అండి, ఎంత పర్సంటేజ్ స్టేట్స్కి వస్తుంది అన్నది ఒకటి మాత్రం అడుగుతారు. జనరల్గా జిఎస్టీని 2 ఆస్పెక్ట్స్లో చూడాలి. ఒకటి ఏంటంటే పాలిటీ రిలేటెడ్, జిఎస్టీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాబట్టి జిఎస్టీకి కాన్స్టిట్యూషన్లో తీసుకొచ్చిన తేడాలన్నీ చూసుకోవాలి. తర్వాత ఎకానమీ రిలేటెడ్, అంటే ఏమేం జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కింద ఏమేం
ఏమేమి ట్యాక్సెస్ని కలుపుకున్నారు, పర్సంటేజ్ ఎంత ఉంటుంది, స్టేట్కి దాంట్లో షేర్ ఎంత ఉంటుంది, ఇవన్నీ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. పాలిటీ సందర్భంగా వాళ్ళు కాన్స్టిట్యూషన్లో జరిగిన మార్పులను ఎక్కువ అడుగుతారు. దీంట్లో కూడా జిఎస్టీ కౌన్సిల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయిన కాన్స్టిట్యూషనల్ బాడీ. క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే జిఎస్టీ కౌన్సిల్ ఇస్ హెడెడ్ బై ఎవరు, who among the following is a member or not a member of GST Council, which of the following is a power of GST Council or not a function of GST Council, అసలు దాని పనితీరు మీద. ఇప్పుడు GST Council అనేది మల్టీ మెంబర్ బాడీ అయితే దాంట్లో డెసిషన్ తీసుకునేటప్పుడు ఓటింగ్ అవుతుంది ఖచ్చితంగా. ఆ ఓటింగ్లో ఎంత పర్సంటేజ్ ఒప్పుకోవాలి, 3/4 ఒప్పుకోవాలి దాంట్లో. సో ఎంత పర్సంటేజ్ ఒప్పుకోవాలి, ఇది ఇంకొక క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ బాగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళు GST చదివినప్పుడు ఈ 2 ఆస్పెక్ట్స్లో చూసుకోవాలి. GST కౌన్సిల్ మీద మాత్రం ఎక్కువ ఫోకస్ ఉండాలండి. రైట్ మేడం, ఇక మనకు 1 minute మాత్రమే టైం ఉంది. ఈ గురుకులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, మన ఇంతసేపు ఇండియన్ పాలిటిక్స్ చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా డెప్త్తో కూడుకున్నది, చాలా ఇక నేను అడిగినట్లు మొదటి మంత్రి మండలి నుంచి కూడా చదువుతూ ఉంటారు కొందరు. సో అలాంటి అభ్యర్థులకు మీరు ఎక్కడి వరకు, ఎంత డెప్త్ వరకు చదివే అవకాశం ఉందని ఒక 1 minute వాళ్ళకు పూర్తిగా సమాచారం ఇవ్వండి. గురుకుల్కి సంబంధించినంత వరకు అయితే 6th to 10th స్కూల్ బుక్స్లో ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో అంతవరకు వీళ్ళకి క్లియర్ ఐడియా ఉంటే సరిపోతుందండి. దాన్ని దాటి వీళ్ళు చదవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది జనరల్ స్టడీస్లో ఒక పార్ట్ మాత్రమే. 50 మార్క్స్ ఉన్న సెక్షన్లో 8 బ్రాడ్ టాపిక్స్లో ఒక టాపిక్. సో మీరు అల్టిమేట్గా చూసుకుంటే దీనికి 7-8 మార్క్స్ కంటే ఎక్కువ ఉండదు వెయిటేజ్ని బట్టే మన ప్రిపరేషన్ ఉండాలి. సో మనకు స్కూల్ బుక్స్లో ఏ స్టాండర్డ్లో అయితే అడిగారో, ఏ స్టాండర్డ్ వరకు వాళ్ళకి ఇచ్చారో అంతవరకే చదవాలి. పైన అన్ని అవేర్నెస్ ఉండాలి, డెప్త్ అవసరం లేదు. అందుకనే నేను ఇవి తెలుసుకోవాలి కానీ కేసెస్ అవసరం లేదు అన్నాను. ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయో తెలియాలి కానీ ప్రతి క్లాజ్ తెలియాల్సిన అవసరం లేదు. అలా ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళొద్దు, ఓవర్వ్యూ లాగా చదువుకుంటే సరిపోతుందండి. రైట్, థ్యాంక్ యూ మేడం. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గురించి చాలా మంచి సమాచారాన్ని ఇచ్చారు. అభ్యర్థులు ఎంత డెప్త్ వరకు చదువుకోవాల్సిందో కూడా మీరు వివరించారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ చాలా పెద్ద సబ్జెక్టు, దీన్ని అంత డెప్త్గా చదువుకోవాల్సిన అవసరం లేదని మన ఫ్యాకల్టీ దీపికా గారు మనకి ఇంతసేపు వివరించారు. ఇక ఈ ప్రోగ్రామ్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో కానీ అలాగే మనTV.net, softnet.com వెబ్సైట్లో కానీ ఈ ప్రోగ్రామ్ చూసే అవకాశం ఉంది. నమస్తే.